ఒకసారి బాగా కడుపులో నొప్పి అనిపించి డాక్టర్ దగ్గరికి వెళ్ళాడు, పరిగెత్తుకుంటూ వెళ్ళాడు. ఆ డాక్టర్ ఏం చేశాడంటే పాపం ఇలానే అటు ఇటుగా ఇందాక మేడం అన్నారు చూసారా, వన్ డే బ్యాటింగ్ లాగా ఎగ్జామ్ ముందు ఒక్కొక్క రోజు చదువుకుంటూ పాస్ అయ్యి ఏదో కష్టపడి డాక్టర్ అయ్యాడని అనుకుందాం. వాడికి పాపం 4-5 మందులే వచ్చు. సరే ఓ పేషెంట్ వెళ్ళాడు, కడుపులో నొప్పి అని అన్నాడు. అన్న వెంటనే వాడే చేశాడు, అమ్మో కడుపులో నొప్పాను, పెయిన్ కిల్లర్ నోరు తెరు అన్నాడు. పెయిన్ కిల్లర్ వేసాడు. అయిపోయిన తర్వాత వాడేమన్నాడంటే కడుపులో నొప్పి కొంచెం తగ్గినట్టు ఉంది కానివ్వండి, బాగా గ్యాస్ ప్రాబ్లం లాగా ఉందండి. అవునా గ్యాస్ ప్రాబ్లం అయితే ఇంకో టాబ్లెట్ వేసుకొని ఇంకోటి వేసాడు. తర్వాత వాడన్నాడు గ్యాస్ తగ్గినట్టుంది కానివ్వండి, కొంచెం గుండె పట్టేసినట్టుంది, అమ్మో గుండె నొప్పి అయితే ఇంకో టాబ్లెట్ వేసుకున్నాడు. ఆ తర్వాత వాడు కళ్ళు తిరుగుతున్నట్టుందండి అంటే, అవునా కళ్ళు తిరుగుతుంది అయితే ఇంకో టాబ్లెట్ అని ఇంకోటి వేస్తాడు. అలా వేస్తే మనిషి ఉంటాడా? పేషెంట్ ఉంటాడా? అలా ఏ నొప్పి అంటే ఆ టాబ్లెట్లు వేస్తూ ఉంటే ఏమవుతుంది? అన్ని టాబ్లెట్లు కలిసి కడుపులో సర్కస్ చేస్తాయి. అవన్నీ కడుపులో సర్కస్ చేసి మొత్తం కలిసి వాల్కనలాగా ఏదో అవుతుంది కడుపులో, అవునా కదా? కానీ నిజం చెప్పండి, డాక్టర్లు అలా చేస్తారా? సరిగ్గా చదువుకుని డాక్టర్లు అలా చేస్తారా? చెయ్యరు. ఫస్ట్ బాగా కడుపులో నొప్పి ఉంది అంటే ఫస్ట్ కొంచెం నొప్పి తగ్గడానికి ఏదైనా ఒక మందు ఇస్తారు. కానీ ఏం చేస్తారు, అన్నీ అడుగుతారు లక్షణాలు. ఏం తిన్నారని అడుగుతారు, ఇంకా ఎన్ని రోజుల నుంచి నొప్పిగా ఉందని అడుగుతారు, ఇంకా ఎక్కడెక్కడ నొప్పిగా ఉందని అడుగుతారు, ఇంకా కడుపుతో నొప్పితో పాటు ఇంకా మీకు ఏమైనా లక్షణాలు ఉన్నాయా అడుగుతారా లేదా? కడుపులో నొప్పితో పాటు మీకు గ్యాస్ అనిపిస్తుందా, ఏమైనా వామిటింగ్స్ అవుతున్నాయా, ఇట్లా అన్ని వివరాలు అడుగుతారా? అడిగిన తర్వాతనే అది కరెక్ట్ గా ఏం జబ్బు అనేది డిసైడ్ చేస్తారు, అవునా కదా? ఇంకా అవసరమైతే బ్లడ్ టెస్ట్ చేయించుకోమంటారు, లేదు ఇంకా అవసరమైతే ఏదైనా స్కాన్ చేయించుకోండి అంటారు. అవన్నీ చేయించుకున్నాక అవన్నీ బాగా అబ్జర్వ్ చేశాక అప్పుడు కరెక్ట్ గా వ్యాధి ఏంటి అనేది కరెక్ట్ గా చూసి అప్పుడు టాబ్లెట్స్ అనేది ఇస్తారు. సో మనం ఏదైనా ఒక విషయం పట్టుకున్నప్పుడు ఆ విషయానికి మనకి ఎలా తోస్తే అలాగా దబిడిదిబిడిలాగా వెళ్ళిపోవటం కాదు. మనం ఇప్పుడు మెయిన్ గా ఇప్పటి వరకు అయితే మీరు ఎలా అయినా 10th క్లాస్ కంప్లీట్ అయ్యేంత వరకు ఈ స్కూల్కే వస్తారు, 10th అయ్యేంత వరకు ఇచ్చిన టెక్స్ట్ బుక్సే చదువుతారు, తర్వాత పెట్టిన ఎగ్జామ్సే రాస్తూ ఉంటారు, వాళ్ళు ఏం చెప్తే అవే చదువుతుంటారు. కానీ ఒక్కసారి 10th అయిపోయాక మీరు కరెక్ట్గా డిసైడ్ చేసుకోవాల్సి ఉంటుంది. చాలా కోర్సులు ఉంటాయి, చాలా గ్రూపులు ఉంటాయి. ఏ గ్రూప్ తీసుకున్నామన్న దాన్ని బట్టి నెక్స్ట్ మనం ఏం చేస్తామో ఏం చదువుకుంటాం అనేది ఆధారపడి ఉంటుంది. అంతే తప్ప మా ఫ్రెండ్స్ అందరూ ఆ కాలేజీకి వెళ్తున్నారు, ఆ గ్రూప్లో చేరారు కాబట్టి మీకు ఇష్టం ఉన్నా లేకపోయినా మీరు అక్కడికి వెళ్ళారనుకోండి, ఏమవుతుంది? మన ఆ చదువు సరిగ్గా చదవలేము. ఓకేనా? సో మీరు బాగా ఆలోచించాల్సి ఉంటుంది, ఏం చేస్తే ఎలా ఉంటుంది, ఎంతకాలం చదివితే మనకి ఎలాంటి ఉద్యోగం వస్తుంది, ఎలాంటి ఉద్యోగం వల్ల ఎలాంటి సంపాదన వస్తుంది, ఇవన్నీ జాగ్రత్తగా ఆలోచించుకొని మనం నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది. ఇలా జాగ్రత్తగా ప్రతి విషయాన్ని కూలంకషంగా ఆలోచించడాన్ని ఏమంటారు? క్రిటికల్ థింకింగ్ అంటారు. ఏమంటారు? అంటే సూక్ష్మంగా ఆలోచించే పద్ధతి. ఇది ఎవరు పుస్తకాల్లో రాసి చెప్పేది కాదు, ఇది మనంతటా మన తెలివితేటలు పెంచుకోవడం ద్వారా మనకి పెరిగే నైపుణ్యాలు. సో ఇది ఒకళ్ళు నేర్పేది కాదు, ఇది వాళ్ళంతటా వాళ్ళే నేర్చుకోవాల్సినవి. మరి దానంతటా అవే పెరుగుతాయి అంటే పెరగవు. మనం దృష్టి పెట్టి పెంచుకుంటేనే పెరిగే వాటిని ఏమంటాము? కాగ్నిటివ్ స్కిల్స్ అంటే బుద్ధిపరమైన నైపుణ్యాలు, తెలివితేటలు. నేను ఒక విషయం చెప్తా, అందరూ మామూలుగా చదువుకోండి అంటారు. మీ అందరికి కూడా ఏంటో విన్నప్పుడు, మీ ప్రిన్సిపల్ చెప్పినప్పుడు, ఇలా ఎవరైనా బయటకు వచ్చినప్పుడు చెప్పినప్పుడు మీకు కూడా అనిపిస్తుంది, అబ్బా ఎస్ ఇవాళ నుంచి చదివేయాలి, సంపేయాలి, అసలు ఇవాళ మ్యాథ్స్ అంతూ చూసేయాలి, అంతే మ్యాథ్స్ నేను డిసైడ్ అయిపోవాలనిపిస్తుంటుంది, అనే కదా? ఆ పావు గంట, అరగంట, గంట అలాగే ఉంటుంది. ఇందాక వాడు 2 చేతులు ఎత్తాడు, గంట చదువుతావంటే 2 చేతులు ఎత్తాడు అంటే 2 గంటలు చదివేద్దామని, అనే కదా? సరే ఇలా ఆలోచిస్తారు, కానీ మెల్లగా ఇంటికి వెళ్తారు. ఇంటికి వెళ్ళిన వెంటనే ఏమవుతుంది? అమ్మ ఏమైనా పెట్టవే ఆకలేస్తుంది అంటారు. అన్న తర్వాత అమ్మ సరే ఏదో ఒకటి ఏమి లేకపో అంటారు. అయితే నాకు 10 రూపాయలు నేను చిప్స్ ప్యాకెట్ కొనుక్కొని వస్తా అంట. వాడికి ఏమనిపిస్తుంది? సరే ముందు అమ్మ దగ్గర డబ్బులు తీసుకొని ఓ చిప్స్ ప్యాకెట్ కొనుక్కొని వచ్చి తిన్నాక మొదలెడదామని అనుకుంటాడు. చదవాలి, అస్సలు ఆ డెసిషన్లో మార్పు లేదు, కానీ చిప్స్ తిన్నాక చదువుదాం అనుకుంటాడు. సరే చిప్స్ తినేటప్పుడు ఎలాగో చిప్స్ తిన్నాం కదా, ఇప్పుడు ఎలాగో చదవట్లేదు కదా అని మెల్లగా మొబైల్లో టీవీయో పట్టుకుంటాడు.
అప్పుడు ఏమనిపిస్తుంది, ఈ ఒక్క ప్రోగ్రామ్ అయ్యాక చదివేద్దాం, లేకపోతే ఈ గేమ్ ఒక్క లెవెల్ అయ్యాక చదివేద్దాం అంటారు. ఆ లెవెల్ అవ్వడం వరకు ఇంకొంచెం టైము పట్టేస్తుంది అనా. అలా 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 టైము ఏమవుతుంది మనకు తెలియకుండానే గడిచిపోతూ ఉంటుంది. ఆ తర్వాత ఏమనిపిస్తుంది, అబ్బో చీప్ వాసన వస్తుంది పొద్దున్నుంచి, అసలు బట్టలు సరిగ్గా మాకు స్నానం చేసి కూర్చొని ఫ్రెష్గా స్టార్ట్ చేద్దాం అనుకొని అప్పుడు మళ్ళీ ఇంకొక పావు గంట అని చెప్పి అప్పుడు మెల్లగా బాత్రూంలోకి వెళ్తారు. ఇక మనకి బాత్రూంలోకి వెళ్ళి ట్యాప్ తిప్పాక నీళ్ళు వచ్చాక అసలు మన ఆలోచనలు ఎక్కడెక్కడికో వెళ్ళిపోతాయి, అవునా కదా. నీళ్ళు పోసుకుంటూనే ఉంటాం, ఏవేవో ఆలోచిస్తూ ఉంటాం, పాటలు పాడుతూ ఉంటాడు ఒకడు లోపలికి వెళ్ళాక, అవునా. ఒకడేమో ఆలోచిస్తుంటాడు, ఒకడేమో అవును నిన్నవాడు నాకు చాక్లెట్ ఇవ్వకుండా ఎందుకు తినేసాడు వాడు, రేపు పొద్దున వాడు పని చూడాలి. ఇవన్నీ అక్కడే బాత్రూంలో. ఇలా అయినప్పటికీ ఇంకొచ్చే టైం అయిపోతుంది. ఇవన్నీ అయ్యి ఈ ప్రాబ్లమ్స్ అన్నీ అయిపోయి చివరికి మెల్లగా పుస్తకం తెరుస్తారు. ఫైనల్గా మెల్లగా పుస్తకం తెరుస్తారు. తెరిస్తే క్వశ్చన్ అర్థం కాదు, ఆన్సర్ అర్థం కాదు, నోట్స్లో వెనకాలన్నీ ఖాళీ పేజీలు, ఇన్కంప్లీట్ నోట్స్ అనా. అసలు ఏదో చదువుదాం అనుకున్నాం కానీ దీంట్లో ఏం లేదేంటబ్బా చదవడానికి అని చెప్పేసి, అబ్బో ఇది చాలా కష్టంగా ఉందని చెప్పి అది మూసేసి మళ్ళీ ఇంకోటి ఏదో తీస్తారు. ఇలానే జరుగుతుందా లేదా మీ అందరి దగ్గర? జరుగుతుందా? ఇలా 4-5 రోజులు చదివాక ఏమనిపిస్తుంది మనకి, ఏదో చదువుదాం అనుకుంటాం కానీ అబ్బే అది అంత ఈజీ పని కాదులే, లైట్ తీసుకోండి అని అనిపిస్తుంటుంది. అలానే చాలా మంది చదువులో వెనకబడతారు. సో మీరందరూ ఇప్పుడు బాగా చదువుకోవాలని ఒక డెసిషన్ తీసుకుంటే మీరు ఎక్కడి నుంచి మొదలు పెట్టాలో తెలుసా? వింటున్నారా అందరూ? వింటున్నారా? ఫస్ట్ మీ క్లాస్ వర్క్స్ అవి సరిగ్గా కంప్లీట్ చేసుకోవాలి. ఏం చేయాలి? క్లాస్ వర్క్స్ అవి ఇన్కంప్లీట్ లేకుండా చక్కగా కంప్లీట్ చేసుకోవాలి. చేసుకొని టెక్స్ట్ బుక్ తీసుకొని టెక్స్ట్ బుక్ నుంచి చదవడం మొదలు పెట్టాలి. ఎక్కడి నుంచి మొదలు పెట్టాలి? టెక్స్ట్ బుక్ తీసి టెక్స్ట్ బుక్ నుంచి చదవడం మొదలు పెట్టాలి. మీరు అక్కడి నుంచి చదవడం మొదలు పెడితే రోజు కూడా ఇందాక మేడం ఒక మంచి మాట అన్నారు, ఏ పనైనా సరే 21 రోజులు మీరు కంటిన్యూగా ఆపకుండా చేస్తే అది అలవాటుగా మారిపోతుంది. అది మంచి పనైనా సరే చెడ్డ పనైనా సరే. సో దేనికైనా అది అలవాటు అయిపోతుంది కాబట్టి అదేదో మనం మంచి పనికే వాడుకుంటే సరిపోతుంది. ఓకే. బీబీజీ మీ నిజమైన సంపద.